తెలుగు రాష్ట్రాల్లో ఓ టాపిక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఓ క్రీడాకారుడు ఏ కులమని నెటిజన్లు తెగ సర్చింగ్ చేస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆ ఆటగాడు మెరుపు సెంచరీ చేశాడు. అంతకుముందు ఓ క్రీడాకారిణి ఒలింపిక్స్లో భారత్కు కాంస్య పథకాన్ని తీసుకొచ్చారు. అప్పట్లోనే ఆమె కులం పైన తెగ చర్చ జరిగింది. కులం విషయంలో చదువుకున్న యువత కంటే చదువురాని వారే నయమనే విషయం స్పష్టమవుతోందా? దేశాలతో భారత్ పోటీ పడుతున్నా భారతీయుల్లో మాత్రం కులపిచ్చి పోవటం లేదు. దేశంలో ఎవరికైనా కాస్త పేరు వస్తే చాలు ఇంటర్నెట్లో అతడి గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తాజాగా మెల్బోర్న్ టెస్టులో తెలుగు కుర్రాడు మెరుపులు మెరిపించాడు. భారత్ తరపున టెస్టు ఆడిన వైజాగ్ కు చెందిన నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ లో 8వ స్థానంలో దిగి సెంచరీతో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వారిపై విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతోనే భారత్ పరువు కాపాడుకుంది. దాంతో ఒక్క మ్యాచ్ తో నితీష్ కుమార్ రెడ్డి హీరోగా మారిపోయారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే నెటిజన్లు తమ వికృత రూపాన్ని బయటపెట్టారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసి గంట కూడా గడవక ముందే అతడి గురించి ఇంటర్నెట్ లో ఒకటే సెర్చింగ్. నితీష్ కుమార్ రెడ్డి ఎవరు, అతడిది ఏ రాష్ట్రం, వ్యక్తిగత వివరాలు ఏంటి, వయస్సు ఎంత, ఇంతకు ముందు భారత్ కు ఎప్పుడైనా ప్రాతినిధ్యం వహించారా అనే అనేక ప్రశ్నలు గూగుల్ తల్లిని పరుగులు పెట్టించాయి. కానీ అన్నింటికంటే మరో ప్రశ్న ప్రతి ఒక్కరి నుంచి ఎదురు కావటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇంతకీ నెటిజన్లు ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటని అనుమానం వస్తుందా? అదేనండి, నితీష్ కుమార్ రెడ్డిది ఏ కులమని తెగ సర్చింగ్ జరిగిందట. కానీ చివరకు అతడిది ఏ కులమో కొన్ని గంటల్లోనే తెలుసుకొని నెటిజన్లు షాక్ అయ్యారని తెలుస్తోంది. భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం గాజువాక. కానీ అతడి పేరులో ఉన్నట్టు రెడ్డి కులస్తులు కాదు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ వెనుకబడిన కులం ఓబీసీ రెడ్డిక కుటుంబంలో పుట్టారట. అంతేకాదు, నితీష్ కుమార్ రెడ్డి ఇంటి పేరు కాకి. దాంతో అది ఎక్కువగా ఉత్తరాంధ్ర రెడ్డికల్లో ఉంటుందని నెటిజన్లే స్వయంగా ప్రకటిస్తున్నారట. మరోవైపు గాజువాకకు చెందిన కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డికి నితీష్ కుమార్ రెడ్డి స్వయాన అన్న కొడుకని తేల్చేశారట. అటు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో గాజువాక బంధువులు సంబరాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో పీవీ సింధు కులం విషయంలోనూ తెగ సర్చింగ్ జరిగింది. పీవీ సింధు భారత్ తరపున ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలవటంతో దేశం యావత్తూ ఉప్పొంగిపోయింది. కానీ ఇంటర్నెట్ లో మాత్రం పీవీ సింధుది ఏ కులం అనే విషయం పైన ఎక్కువగా సర్చింగ్ జరిగిందట. ముఖ్యంగా పీవీ సింధు కులం ఏంటో తెలుసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన నెటిజన్లు తెగ ఆసక్తి చూపించారట. పీవీ సింధు కులాన్ని తెలుసుకునే సెర్చ్ లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జార్ఖండ్ 2వ స్థానం, తెలంగాణ 3వ స్థానం, ఉత్తరప్రదేశ్ 4వ, బీహార్ 5వ స్థానంలో నిలిచినట్టు గూగుల్ ప్రకటించింది. అయితే సింధు కులం గురించి గూగుల్లో సెర్చ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 2016 ఆగస్టులో సింధు రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తర్వాత కూడా ఆమె కులం ఏంటో తెలుసుకోవటానికి ప్రజలు ఆసక్తి చూపారట. అయితే పీవీ సింధు తండ్రి పూసర్ల వెంకటరమణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా, తల్లి పూసర్ల విజయ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చివరకు పీవీ సింధు కాపు సామాజిక వర్గానికి చెందిన క్రీడాకారిణి అని గుర్తించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఎవరైనా భారతీయుడు దేశానికి మంచి పేరు తెచ్చినప్పుడు క్రీడాకారిణిపై ప్రశంసనలు కుర్పించాల్సింది పోయి కులం గురించి తెలుసుకోవటంపై విమర్శనలు వెలువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంటే భారతీయులు మాత్రం కులాల గురించి తెగ సర్చింగ్ చేస్తూ విమర్శల పాలవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.